Hi friends, welcome back to my YouTube channel CK Creations and we are going to Jammalamadugu ఇప్పుడు జమ్మలమడుగుకి వెళ్తున్నాము అండ్ నైట్ యాక్చువల్గా అక్కడ సూర్యోదయం అనేది చాలా బాగుంటుంది, సూర్యోదయం చూడడానికి. అండ్ ఇప్పుడు జిప్ లైన్ కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి, అవి చూడడానికి వెళ్తున్నాము. అండ్ ఇప్పుడు ప్రజెంట్గా మేము కర్నూలులో వెళ్తున్నాము. టోల్ గేట్ కాడ ఆగి మేము తీసుకుంటాము. ఇప్పుడు మేము మా జర్నీ అనేది కంటిన్యూ అవుతుంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఇక్కడ ఉన్నాము, ఆ నుంచి మేము కంటిన్యూ వెళ్తున్నాము. ఇప్పుడు మాకు నైట్ అనేది ఏముండదు, సో వీడియో అనేది రేపు మార్నింగ్ కంటిన్యూ అవుతుంది. చూడండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను కూడా అర్హున్నే. ఏం చేస్తున్నా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు ట్రిప్ వచ్చేసి గండికోట. నాది ఇక్కడికి రావడం ఇది 4th టైం అనమాట. సో అంత పెద్ద లాగ్ లేకుండా మొత్తం పైన మొత్తం వచ్చేసి వస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న షార్ట్స్లో ఎక్కువ వచ్చేస్తాయి ఈసారి వీడియో. ఇక చూసినట్టే మనకి ఎంట్రీ అనమాట. సో ఈసారి చాలా చేంజెస్ అయితే వచ్చేసాయి మనకి. లాస్ట్ టైం ఈ ప్లేస్ మొత్తము కార్ వెళ్తుండే. వినపడతాయిరా నాయన మాటలు ఇంట్లో. 1 వీక్ అయిందంట. గవర్నమెంట్ వాళ్ళు దీన్ని హ్యాండ్ ఓవర్ చేసేసుకొని పర్ హెడ్కి 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇది బాగుంటుంది. సో 4-5 టర్నులు ఉంటాయి స్టార్టింగ్లోనే. సో మనకి స్టార్టింగ్ ఎంట్రీలోనే మనకి చార్మినార్ అని చెప్పేసి లోపల ఉంటుంది. సో మీకు బ్యాక్ నుంచి మిగతాది మొత్తము కవర్ చేసుకుంటూ వస్తాను. లోపలికి కారు వెళ్తుండే, కారు కూడా వెళ్ళట్లేదు ఇప్పుడు. సో ఇప్పుడు కొన్ని అడ్వెంచర్స్ కూడా ఇక్కడ పెట్టారు. జిప్ లైన్ కొన్ని, ఇంకా ATV హార్స్ రైడింగ్ కూడా పెట్టారంట. 1 వీక్ అవుతుంది అన్నీ ఓపెన్ చేసేసి. సో ఇంట్రెస్టెడ్ పీపుల్స్ వెళ్ళొచ్చు. జిప్ లైన్ వచ్చేసి మనకి పర్ హెడ్ 600 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, అప్ అండ్ డౌన్. అండ్ ఇంకా దాన్ని తీసుకుంటే పక్కన కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. ఆ యాక్టివిటీస్కి 100 రూపీస్ అనేది మనకు డిస్కౌంట్ ఇచ్చేసి 400 రూపీస్లో మనకన్నీ ప్రొవైడ్ చేస్తారంట. అండ్ ఇది చార్మినార్. మస్తుంటుంది ఇది. అంతే. ఇది మనకి బందీఖానా. ఇది బందీఖానా అంటే తెలుసు కదా,
అండ్ ఇక్కడ పిల్లలు వెయిట్ లిఫ్టింగ్ ట్రై చేస్తారు. ఇక్కడ నుంచి మనం ఇది ఉంది అది లోపలికి వెళ్దాము. ఏం లేదు పైకి వెళ్తాం ఈ నుంచి. ఇక్కడ నుంచి ఏం లేవు ఇక్కడ ఏం లేదు. ఇక్కడ నుంచి లోపలనే అండి ఒక 9 చూస్తారు. ఈ నుంచి ఏం లేదు లోపలది. ఇది ఒక్క పిల్లలు ఉన్నాయేమో. ఇది మనకి బంది కాదండి. ఇక్కడ నుంచి చూడండి వ్యూ పాయింట్. అండ్ మనము అటు వెళ్తాము. ఇది వచ్చేసి మీరు అబ్జర్వ్ చేస్తే పొలిమేర 2 సినిమాలో తీసిన టెంపుల్ అనమాట ఇది. మనం ఇప్పుడు అటు వెళ్తాము. ఇంకా ఇంతే ఇది. సో ఇక్కడ నుంచి ఇవి మనకు మాధవసారి టెంపుల్ ఇటు అండ్ ఇటు ఈ డైరెక్షన్స్ మనం ఇప్పుడు ఇదైతే వెళ్దాము. మనం ఫస్ట్ అయితే ఇక్కడ వచ్చినా పొందాను. సో మా ఫ్రెండ్స్ అందరూ నా వెనకలనే వస్తున్నారు. ఈ బాబు కూడా నా వెనకలనే వస్తున్నాడు. నేను వీళ్ళందరికీ వెనకల నేనున్నా. సో మనమైతే ఇప్పుడు మాధవస్వామి టెంపుల్కి లోపలికైతే రీచ్ అవుతున్నాము. మాకు ఏం చూస్తే భయం అవుతుంది. అడవిలోకి వచ్చినాం కదా, అక్కడ టైం చూస్తేనే అట్లా ఉంది. సో ఇక్కడ మనకి ఎక్కువగా షూటింగ్స్ అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అనేది చాలా ఎక్కువ జరుగుతాయి ఈ ప్లేస్లో. మీరు ఈ కట్టడాలను చూడవచ్చు. మొత్తం స్టోన్స్. ఇది కొంచెం జూమ్ చేస్తాను అండ్ కొంచెం దగ్గరికి వెళ్ళి చేస్తాను. ఈ ప్లేస్లోకి లోపలికి వెళ్ళి అక్కడ నుంచి వ్యూ పాయింట్ బాగుంటుంది. ఆ వ్యూ పాయింట్ చూసుకొని మనము పక్కనే ఉన్న మసీద్కి అండ్ ధాన్యాగారం ఒకటి ఉంటుంది అటు ఇవి కవర్ చేసుకొని. సో ఇంకా మీరు అబ్జర్వ్ చేసిన ఇప్పుడే చెప్పాను కదా ప్రీ వెడ్డింగ్ షూట్. అండ్ ఇక్కడ ఇది మాధవరాయ టెంపుల్ స్వామిది. అండ్ ఇక్కడ నుంచి మీరు చూడండి ఇది. సో ఇక్కడ నుంచి మనకు పక్కన వ్యూ. ఫస్ట్ అయితే ఈ లోపలికి వెళ్ళి ఎంట్రీ చూద్దాము ఫటాఫట్. ఈ ఎంట్రన్స్ ఇదండి. అసలు ఎంత హైట్ అసలు. సో సో ఇందులో అయితే మనకు దేవుడు అయితే ఉండడు, ఎంటీ ఉంటుంది మొత్తం. కూల్ అండ్ పీస్గా ఉంటుంది. లోపలికి వచ్చి చూపెడతాను మీకు. ఇది మొత్తం ఇక్కడ లోపల టెంపుల్. దేవుడు అయితే లేడు, ఉండడు దేవుడు. ఈ పురాతనవి కాబట్టి ఇది పూజలు నిర్వహించారు కాబట్టి ఇందులో మనకి అయితే కనబడదు. సో ఇది ఎంటీ అన్నమాట మొత్తము. అండ్ ఇంతే ఇది మొత్తము. ఇంకా ఇక్కడ నుంచి ఇదైతే ఇక్కడికి ఎండ్ చేసేస్తా. సో ఈ పిక్స్ని మీరు. సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు జమ్మా మసీద్ లోపలికి ఎంటర్ అయితే అవుతున్నాము. ఇది మసీద్ అన్నమాట. ఆ పక్కన ఇంకొకటి అది మళ్ళీ చూపెడతాను. ఇదైతే మస్ట్ మసీద్ ఇది. అండ్ ఇందులోకి ఎంట్రీ అయితే లోపలికి వెళ్ళిపోయి చూద్దాము. లాస్ట్ వీడియోలో నేను ఇది మీకు చూపెట్టలేదు. ఐ థింక్ ఇది ఇందులో కవర్ అవుతుంది. ఇది చూడండి. సో ఇది వచ్చాను, కవర్ చేశాను. బట్ ఇందులో కూడా ఉంది ఒకసారి. ఇది మొత్తం నిర్మానుషంగా టోటల్గా ఉంది ప్లేస్ అది. ఇది మనకి మసీద్ అనమాట. లోపలికైతే ఇంకేం లేదు. సో ఫ్రెండ్స్ ఇది మనకి ధాన్యాగారము. అంటే తెలుసు కదా మనకి ధాన్యాన్ని వరిని వాళ్ళు దాచుకోవడానికి యూజ్ చేసే ప్లేస్ ఇది. ఇది మనకి చూడడానికి ఇంత పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళాను. ఈ దాని గురించి టోటల్ వీడియో కావాలనుకుంటే నా ఛానల్లో ప్రీవియస్ వీడియోలు ఉన్నాయి చూడండి.
అండ్ దీని తర్వాత మళ్ళీ మనం ఇంకా ముందరికి వెళ్దాము, ఇంకా టెంపుల్ ఉంది. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు రంగనాయకుల స్వామి ఆలయానికి అయితే వచ్చాము. అండ్ ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ టైం నేను వచ్చిన ప్రతిసారి డెవలప్మెంట్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. ఈసారి ఇంకా చాలా డెవలప్ అయింది. ఇక్కడ ఈసారి ఈ రోడ్ అనేది లేకుంటుండే అసలు. ఈ వే అనేది కూడా మనకు న్యాచురల్గా కూడా వీళ్ళు మొత్తం స్టోన్ని పెట్టేసి ఈ యొక్క అథెంటిక్ ఉంటుంది కదా ఓల్డ్, దాన్ని ఖరాబ్ కాకుండా సో వే చూడండి చాలా నీట్గా, ఏదో ఆర్టిఫిషియల్గా కొత్తగా వేసినట్టుగా కాకుండా ఇది ఆ వైబ్స్ అన్నీ వచ్చేటట్టు ఈ స్టోన్స్ని అమర్చి వాళ్ళు వేని రెడీ చేశారు. అండ్ ఇది టెంపుల్. అండ్ ఇంకా మనము ఈ టెంపుల్ లోపలికి వెళ్ళి చూద్దాము. అంతకంటే ముందు మనము లాస్ట్కి వెళ్ళాల్సిన పాయింట్ అనేది, అసలు ఈ వే అనేది లేనే లేదు. అరే నేనే చాలా ఆశ్చర్యపడుతున్నాను. చాలా నీట్గా చేశారు. గవర్నమెంట్కి వెళ్ళిపోయిన తర్వాత దీన్ని పట్టించుకొని ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, అసలు ఇదన్నీ లేనే లేదు. నా ప్రీవియస్ వీడియో చూసి తెలుస్తుంది. అండ్ ఈ వీడియో కింద నా ప్రీవియస్ వీడియో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను 2. అందులో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే లాస్ట్ టైం వీడియోస్లో టోటల్గా మార్పులు అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈసారి ఇంకా 100% అనేది చేంజెస్ వచ్చాయి. ఇది మనం ఎంట్రీ లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడైతే చూద్దాం. ఇంకా ఆ రూట్ అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇది లోపలికి రంగనాథ స్వాముల వారి టెంపుల్ ఇది. అండ్ ఈ మొత్తం అన్ని శిథిల వ్యవస్థలకి ఉన్నాయి. అండ్ ఇలా వెళ్ళి, సో ఇది మనకి నిత్యం పూజలు ఉంటే మాత్రమే టెంపుల్లో స్వామివారి ఎవరిదైనా సరే విగ్రహాలను ప్రదర్శిస్తారు. బట్ ఇక్కడ ఏమి పూజలు ఉండవు కాబట్టి విగ్రహాలు మనకి ఇక్కడ ఏం కనపడవు. ఇది ఇప్పటికైతే ప్రజెంట్ కదండి, నేను ఒక్కనే ఉన్నాను. ఈ వచ్చిన పిల్లలు కూడా ఎవరు రాలేదు అసలు. సో ఇది ఎంటీ అనమాట, ఏముండదు. లోపలికి వెళ్తే గబిలాలు ఉంటాయి. సో దీని పిక్స్ కూడా, ఇది ఇక్కడ ఏదో లిపి ఉంది చూడండి. సో దీని ఫోటోలు మీరు ఇన్స్టాగ్రామ్లో చూడొచ్చు. ఫొటోస్ అన్ని పెట్టేస్తాను. ఇది స్వామి ఈ టెంపుల్కి కొంచెం పైనుంచి కొంచెం అడ్వెంచర్ చేసి కొంచెం ఎక్కి ఇలా పైకి వస్తే ఈ నుంచి వ్యూ చూడండి. అసలు పెన్నా నది మనకు ఎలా ప్రవహిస్తుంది మొత్తం అనేది మీకు కనిపిస్తుంది కదా, ఇది మొత్తము. సో ఇక్కడ నుంచి ఆ గట్ల వెనకాల నుంచి మనకి ఇది. సో ఈ వ్యూని ఎంజాయ్ చేయండి. టోటల్గా ఇది మొత్తం ఏమేమి ఉన్నాయి. ఇప్పుడు మనం తిరిగి వచ్చిన మొత్తము ఇక్కడ నుంచే అది ఎంట్రన్స్ వచ్చి ఫస్ట్ టెంపుల్ అది చెప్పాను కదా అది. అండ్ అది లోపల టెంపుల్, ఇది మసీదు. అండ్ మనకి ముందర చార్మినార్ ఎంట్రీ. ఇది ఊరు. ఇటు నుంచి ఇది లాస్ట్ అనమాట, డెడ్ ఎండ్. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఉంది, అక్కడ నుంచి వ్యూ పాయింట్ ఉంటుంది. అండ్ ఇది మనం ఉన్న ప్రజెంట్ టెంపుల్. సో ఇంకా కొంచెం ముందరికి వెళ్తే వ్యూ అయితే చూడండి. ఇది చూడండి వ్యూ అనేది టోటల్గా 360 డిగ్రీస్లో మీకు వ్యూ చూపిస్తాను. అండ్ మనకి ఇంకొక అడ్వెంచర్ని ప్లాన్ చేస్తున్నారంట. అండ్ ఇంకా ఇక్కడ అక్కడితో పోలిస్తే మనకి ఇక్కడ హైట్ అనేది ఇంకా చాలా ఎక్కువ ఉంది. సో ఇక్కడ నుంచి మనకి బంగీ జంప్ అనేది కూడా నెక్స్ట్ ఇయర్కి, అంటే మేబీ ఒక 2-3 మంత్స్లో మనకి ప్లాన్ చేస్తున్నారంట బంగీ జంప్ ఈ ప్లేస్లో. సో జిప్ లైనింగ్ కూడా మనకి అక్కడ కనిపిస్తుంది కదా అవతల సైడ్, ఇది చూడండి ఎంత అసలు కనబడట్లేదు. ఇక్కడికి మనకి జిప్ లైనింగ్ అనేది ప్లాన్ చేస్తున్నారు.
ఇది మొత్తం వ్యూ. మనం ఇంకా దగ్గరికి వెళ్ళి చూద్దాం వ్యూ అనేది. దిగి అట్లనే కిందికి వెళ్ళిపోవాలి. ఇట్లా పోదాం. ఇంకా నేను ఒక్కనెక్కిన అందరు ఇంకా వరుస కట్టారు. సో ఫ్రెండ్స్, ఇది మొత్తం లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇవి అన్నీ అసలు కన్స్ట్రక్షన్ లేకున్నది. అండ్ ఇది మొత్తం డేంజర్గా మనకు ఇదెలా ఉంటుండే మొత్తము. సో ఇది మనకి ఈ వాల్ని అండ్ ప్లస్ ఈ రోడ్ అనేది మనం అటు వెళ్ళాలంటే ఇటు నుంచి మాత్రమే దిగి అందలేదు. సో ఇప్పుడు వే చేశారు. దట్స్ గుడ్. ఇది మీరు అబ్జర్వ్ చేసి మొత్తం కింద పడకుండా ప్లస్ రైట్ సైడ్కి మొత్తం ఎత్తుగా అండ్ లెఫ్ట్ సైడ్ మొత్తం రోడ్ వేసేసి చాలా బాగా చేశారు ఈసారి అయితే. వ్యూ అనేది మీకు ఇంకా ఇది చిన్న చూపిస్తాను. అటు నుంచి ముందర నుంచి అనేది టోటల్గా వ్యూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది మొత్తము ప్రొటెక్టివ్గా మొత్తం ఈ గేట్ వాల్స్ మొత్తం మీరు పెట్టారు. ఎస్, CK Creations. Okay, even I too have channel. ఓకే. సో ఫ్రెండ్స్, మనం ఫైనలీ ఈ గండికోట వ్యూ పాయింట్ అనేది వచ్చేసాము, ఈ పెన్నా రివర్కి. లాస్ట్ టైంతో పోలీసే చెప్పాను కదా, ఇంకా ఈ ఎక్స్ట్రా అనేది గిల్స్ వేశారు కింద పడకుండా. అక్కడ నుంచి ఇది మనకి డెడ్ అయిన పాయింట్ అనమాట. సో ఇది వ్యూ పాయింట్ మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. అసలు ఈ ఎండకి అయితే తట్టుకోలేకపోతున్నా. నీళ్ళు అనేది లాస్ట్ టైం చాలా క్లియర్గా ఉండేది, ఈసారి మాత్రం చాలా ఖరాబ్ అయిపోయి ఆయిలీ. సో ఐ థింక్ మనం నెక్స్ట్ సారి వచ్చేలో కూడా మనకి ఇక్కడ ఈ ప్లేస్లో బంగీ జంప్ అనేది ప్లాన్ చేస్తారని తెలిసింది. అండ్ హియర్ ఓకే, ఇక్కడ మనకి పెద్ద జిప్ లైన్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇది మా హాలత్ కదా. సో దిస్ ఈస్ ద వీడియో టుడే. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మనం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చిన్న గ్లిమ్స్ కూడా వదిలిస్తాను. చూడండి ఇది వ్యూ అనేది.